ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత మనం అందరం క్షేమంగా ఉన్నాం కదా. అవునండి, మనల్ని భద్రంగా క్షేమంగా ఉంచేది మన ప్రభు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. ప్రియులారా, రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము. మనం వినడం మాత్రమే కాదండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. అందరూ కూడా ప్రభుని ఎరిగేటట్లుగా మీరు కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఆదికాండం 15:1 ప్రభు ఈ రీతిగా వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధిక మగును. జెనసిస్ 15:1 ఐ ఆమ్ ద షీల్డ్, యువర్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్న గొప్ప వాగ్దానం ఇది. నేను నీ కేడంగా ఉంటాను, నీ బహుమానాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు కేడముగా ఉంటే ఎంత ధన్యతో చూడండి. ఏ శత్రువైనా సరే మనల్ని ఎదుర్కోవాలి అంటే ముందు కేడాన్ని ఎదుర్కోవాలండి. కేడము అంటే మనకి ప్రొటెక్షన్గా ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షీల్డ్ని ఎదుర్కొని మరి దానిని జయించి మనలను సంహరించాలి. కానీ మనకి ఎవరు షీల్డ్గా ఉంటారు, ఎవరు కేడముగా ఉంటారంటే ప్రభువే మనకి కేడముగా ఉంటాను, అడ్డుగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రియులారా, అప్పుడు శత్రువు వచ్చినప్పుడు ముందు ప్రభువుని ఎదుర్కొని అప్పుడు మన దగ్గరికి రాగలగాలి. ఇది సాధ్యమయ్యే విషయమా అంటే వాడికి ఏమాత్రము సాధ్యం కాదు అని మనకు తెలుసు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తోడుగా, నీకు కేడముగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉండడం ఎంత భాగ్యమో కదా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, అబ్రహాము దేవుని మీదనే ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేని విషయంలోనైనా సరే ప్రభువును నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. అవునండి, కీర్తన గ్రంథంలో 28:7 యెహోవా నాకు ఆశ్రయము, నాకు కేడము, నా హృదయమాని యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆయనే ఆశ్రయంగా కేడముగా చేసుకుంటే, ఆయన ఎందే మనం నమ్మకం ఉంచితే ఆయనే మనకి సహాయం అండి. ఎవరి సహాయమో అక్కర్లేదండి. మనుషుల సహాయం వ్యర్థమని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సహాయం మనకు కలిగి ఉంటే దేవుడు ఎవరితో ఏమేమి చేయించాలో వాటిని ప్రభు చేయిస్తారండి. కాబట్టి మనకి మాత్రం భయం అవసరం లేదు అని చెప్పి ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. నీకే కేడముగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు నాకు ఎవరు తోడుగా ఉంటారు, నా ముందు ఎవరు నడుస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అంటే నువ్వేమీ భయపడవలసిన పని లేదు. ప్రభు నీకు వాగ్దానం చేసేస్తున్నాడు. నేనే నీకు కేడముగా ఉంటాను, నేనే నీకు సహాయకరంగా ఉంటాను, నీకు ఆశ్రయంగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయంలో ఈరోజు చింతిస్తున్నావు, భయపడుతున్నావు, బెంగపడుతున్నావు, ప్రభు నీకు కేడముగా ఉంటాడు. నువ్వు ఏ విషయంలోనూ చింతించవలసిన పని లేదు. అంతేకాదండి, మనం ప్రభు కేడంగా చేసుకుంటే ఆయన మన బహుమానాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడట. నీ బహుమానం అత్యధిక మగును అని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడండి. ప్రియులారా, అబ్రహాము దేవుణ్ణి కేడంగా చేసుకున్నాడండి. తన యొక్క ధనము, బలము అంతా కూడా మరి దేవుడే అని చెప్పి విశ్వసించాడు. అందుకే బహు భాగ్యవంతుడైనప్పటికీ కూడా నిలువరమైన పట్టణాలు ఇక్కడ లేవని ఎంచి మరి గుడారాల్లో ఉండడానికి ఇష్టపడ్డాడండి అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో కూడా మనము ప్రభు పైన ఆధారపడే వారముగా మాత్రమే ఉండాలని చెప్పి దేవుని యొక్క లేఖనాలను బట్టి తెలియచేస్తున్నాను. దేవుడే అతనికి ఐశ్వర్యముగా ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ఈ లోక సంబంధమైన సంపదల కొరకు వెంపర్లాడే కంటే కూడా ప్రభువునే మన దేవునిగా చేసుకుంటే ప్రియులారా, ఆయనే మనకి సమస్తము అయి చేసుకుంటే కనుక, ఆయనే మనకు సమస్తంగా ఉంటే కనుక ఈ లోకంలో ఏ కొదవలు ఉండవు అండి. అందుకే
యేసు ప్రభు వారు తన పరిచర్యలో ప్రసంగం చేస్తూ అంటారు కదా, 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, మీ కొరకు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ దొంగలు కన్నం వేస్తారంట. దేవుని బిడ్డలారా చూడండి, మరి దేవుణ్ణే మనము ధనముగా చేసుకుంటే, సిరిగా చేసుకుంటే ప్రియులరా, దాన్ని ఎవరు తీసుకుంటారు? ఎవ్వరు తీసుకొనలేరు. మనం అప్పుడు నిత్యము ఐశ్వర్యవంతులుగా ఉంటాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ప్రభువా, నీవే నా సర్వస్వం, నీవే నా ఐశ్వర్యం అని చెప్పి దేవుని సందులో మనం ఉన్నప్పుడు పిల్లలు మన బహుమానము అత్యధికమవుతుంది, వృద్ధి పొందుతుంది, మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. అబ్రహాంకి కేడముగా ఉన్న దేవుడు నీకును కేడముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలో, అబ్రహాము ఎలా జీవించాడో అలా జీవించుతాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎల్లప్పుడూ నీకు నాకు తోడుగా ఉండి మన దేవునిగా లోకానికి మరి ఆయన ఘనపరచబడాలని, మహిమపరచబడాలని మన ద్వారా కోరుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అలాగను మనల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇదే నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. మరి 17వ అధ్యాయంలో ఆదికాండంలోని 2వ వచనము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించుదును, నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధురానికి స్తోత్రాలు ప్రభా. చక్కటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహింపు చేస్తావు తండ్రి. నీవు నాకు కేడముగా ఉంటానని వాగ్దానం చేస్తావు ప్రభా. మా బహుమానం అత్యధికంగా చేస్తాను వాగ్దానం చేస్తావు. ఆయన మేము స్వీకరిస్తున్నాం ప్రభా. మాకు తోడుగా ఉండండి, మాకు కేడంగా ఉండండి ప్రభా. నాయన మీరే మా ముందు మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. నీ సహాయం ద్వారా మేము ప్రభా అనేకమైన కార్యములు చేయడం సహాయించి, మేము నిన్ను నమ్ముచున్నాం తండ్రి. నీకు ఇస్తాం, నిన్ను ఆశ్రయించున్నాం ప్రభా. నీ సహాయం మెండుగా మాకు అనుగ్రహించి మా బహుమానాన్ని వృద్ధి పొందించి మహిమ పొందుకోమని దీని దీవెనలన్నీ అనుగ్రహించండి నాయన. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో బిడ్డలకు నీతి న్యాయ యథార్థత కలిగి తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులో, చింతలో, నైనా బలహీనతలో, బలహీనమైన పరిస్థితుల్లో ప్రభా ఉంటే విడిపించండి. దేశాలను రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను చేస్తున్నాంలో బంధిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. క్రైస్తవులకు నెమ్మది నైనా తండ్రి కలుగ చేయమని వేడుకుంటున్నాను. హింసింపబడుతున్న వారికి నేను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. నీ భద్రత క్షేమ నిత్యం మాకు అనుగ్రహించి నడిపించమని, ఈ సన్నిధిలో వృద్ధి పొందే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా. మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్య, ఆరోగ్యము, గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.